ఇప్పుడే అందిన తాజా వార్త. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 17 మెడికల్ కాలేజీల దగ్గర నుంచి 1700 కోట్ల రూపాయలు కమిషన్ గా తీసుకున్న సంచలన విషయం బయటపడింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ బయటపెట్టారు. ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు కడతారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబితే దాన్ని జగన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నాడా అని ఆలోచిస్తున్న తరుణంలో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఒక్కో కాలేజీకి 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు కమిషన్లు తీసుకున్న విషయం బయటపడింది. ఇది బయటకు రాకుండా ఉండేందుకే పీపీపీ పద్ధతిపై రాద్ధాంతం చేస్తున్నాడు జగన్. పీపీపీ పద్ధతిలో లాభాపేక్ష లేని సంస్థలకు కాలేజీల నిర్మాణం అప్పచెబితే తాను ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అవకాశం ఉండదు. వారి దగ్గర నుంచి వసూలు చేసిన కమిషన్ కూడా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో వారి నుంచి ఇప్పటికే ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం 420 పడకలు ఉన్న వైద్య కళాశాల నిర్మించాలంటే 320 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. కానీ ఒక్కో కళాశాలకు ఈ వ్యయాన్ని 500 కోట్ల నుంచి 600 కోట్లకు పెంచి పరిపాలనా పరంగా ఆమోదం తెలిపారు. అంటే 320 కోట్ల రూపాయల నుంచి 500 కోట్లకు అంచనా వ్యయం పెంచితే ఆ పెంచిన సొమ్మును కమిషన్ రూపంలో ముందుగానే వసూలు చేశాడు జగన్. 600 కోట్లకు పెంచితే ఇంకా ఎక్కువ కమిషన్ వస్తుంది. పీపీపీ పద్ధతిలో పనులు జరిగితే తన కమిషన్ల వ్యవహారం బయటపడుతుందనే జగన్ కొద్ది రోజుల నుంచి దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.